అంగన్వాడీలకు వర్కర్స్ జీతాలు పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఐసీడీఎస్కి నిధులు పెంచాలి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24 2 రోజుల పాటు సిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దీక్షలను సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా పూలమాలలు వేసి ప్రారంభించారు. కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వీరమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పిఎస్టియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి సాధించుకున్న జీవోల్ని అమలు చేయాలన్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని తీర్మానం చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో భవానీ, వరలక్ష్మి, రాజేశ్వరి, దుర్గా, పద్మావతి, చామంతి, అనురాధ, లక్ష్మి, కామేశ్వరి, కె లోవక్, లక్ష్మి, కె సత్యవతి, మనోజ్ఞ, అప్పలకొండ, వరలక్ష్మి, కిరణ్మయ్, మహాలక్ష్మి, సుధారాణి, పద్మారాణి, సురేఖ, వెంకటలక్ష్మి, ఏ ప్రసన్న, ఎస్ అరుణ, చంద్రావతి, విజయలక్ష్మి, ఈ శాకుంతల, బి జ్యోతి, కృప, పద్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వీరమణి అండి. కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మేము ఈ ఫిబ్రవరి నెల 23, 24 తేదీలో రిలే నిరాదీక్షలకు చేపట్టామండి. ఏంటి అంగన్వాడీ సమస్యలపై మేము ఈరోజు రిలే దీక్షలు ప్రారంభిస్తున్నాం. అయితే గతంలో మాకు 42 రోజుల సమ్మెకాలంలో ప్రభుత్వం పోరాటం చేసిన యథావిధిగా మాకు మినిట్స్ కాపీ ఇచ్చారండి. అయితే కనీస వేతనాన్ని పెంచుతామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, మాకు కనీస వేతనం అమలు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అయితే దాన్ని జీవో రూపంలో ఇమ్మంటే ఇప్పటికీ ప్రభుత్వానికి పట్టించుకోలేదండి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 42 రోజుల సమ్మెకాలంలో మా దగ్గరికి వచ్చి మీకు చాలా అన్యాయం జరిగింది, 11,500 జీతం ఇస్తుంది ఈ ప్రభుత్వం, అదే మేము వస్తే మీకు న్యాయం చేస్తాము, మీకు కనీస వేతనం ఇస్తాము, మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి, గ్రాడ్యుటీని అమలు చేస్తామని చెప్పేసి, మీ సమస్యలన్నీ మా సమస్యలుగా భావించి, మీ కష్టాలన్నీ మా కష్టాలుగా భావించి మీకు న్యాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలు ఎక్కడున్నారో కూడా మా వైపు చూడట్లేదండి. మాకు చాలా అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిట్స్ను కూడా జీవో రూపంలో మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఎంత బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రోడ్డును పడి మేము పోరాటాలు చేసామో ఈ ప్రభుత్వంలో కూడా మేము రోడ్డు ఎక్కి పోరాటాలు చేసేంతవరకు తీసుకొచ్చింది. అసలు అంగన్వాడీలు ఏం చేసామని అడుగుతున్నాం. మేము చేసింది ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాం. గర్భిణీలకు సేవలు చేస్తున్నాం, బాలింతలకు సేవ చేస్తున్నాం, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు సేవ చేస్తున్నాం, చిన్నపిల్లలకి సేవలు అందిస్తున్నాం. మా సేవ ప్రభుత్వానికి కనబడట్లేదా అని మరొకసారి అడుగుతున్నామండి. మా కష్టానికి తగ్గ ఫలితం మేము అడుగుతున్నాం. మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నామండి. మా సమస్యలను పరిష్కరించాలి, కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీని అమలు చేయాలండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీని అమలు చేయమంటే అది జీవో రూపంలో మాకు ఇవ్వటం లేదు. అది కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే అది మాకు కల్పించట్లేదు ప్రభుత్వం. అసలు ఎలా బ్రతకాలి మేము చాలని జీతంతో? పెరుగుతున్న ధరలు చూస్తుంటే ఆకాశాన్ని ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి. మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మాకు న్యాయం చేయాలి. మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం రేపు మార్చి నెలలో చలో విజయవాడ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇలాంటి పోరాటాలు ప్రభుత్వం పట్టించుకోకపోతే అనేక పోరాటాలు చేసి మా సమస్యలను పరిష్కరించుకుని ఫలితం సాధించుకునేంత వరకు మేము అంగన్వాడీ వర్కర్లు వదలమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రిలే నిరాదీక్షలు ప్రతి ప్రాజెక్ట్ కేంద్రం దగ్గర చేయడం జరుగుతుంది. కేంద్రంలో అటు రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం, ఇటు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఇస్తారన్న హామీలు కానీ, జీవో కాపీలు కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పి 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె కాలంలో అనేక టెంట్ల దగ్గరికి టీడీపీ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు వచ్చి మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం, మీ సమస్యలు మేము అధికారంలో వస్తే పరిష్కరిస్తా అన్న వాళ్ళు కాస్త ఈరోజు పరిష్కరించట్లేదు. ఇప్పటికీ ఐసీడీఎస్ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. వీళ్ళ జీతాలు ఇప్పుడు 11,500 ఇస్తా ఉన్నారు. అంగన్వాడీల జీతాలు
ఇవ్వాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమలు చేయాలని అడుగుతుంటే ఈరోజు బడ్జెట్లో కూడా ఐసీడీఎస్కి ఉన్న నిధులు తగ్గిస్తూ ఉన్నారు. నిధులు తగ్గించడం అంటే అంగన్వాడీలకి జీతాలు పెంచకపోవడం, కోత పెట్టడమే, ఇతర అన్ని కోతలు పెట్టడమే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరోవైపు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 8 గంటల విధానాన్ని కాస్త 12 గంటలు 13 గంటలు చేస్తే లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత దారుణంగా లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మహిళలు కూడా రాత్రులు పనులు చేయాలని చెప్పి, అర్ధరాత్రులు పనులు చేయాలని చెప్పి పెడతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు బాలికల మీదే అత్యాచారాలు పెరిగిపోతున్న తరుణంలో ఈరోజు మరింత రాత్రులు కూడా బయటకు వచ్చి పనిచేయడం అంటే మరింత ప్రమాదం ముంచుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంగన్వాడీల సమస్యలు ఏవైతేనే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసెంబ్లీని ముట్టడి చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో వెంకయ్యబాబు స్వామి గుడి కోసం, లడ్డూ కోసం, ఫోటో కోసం చర్చ జరుగుతుంది తప్ప అంగన్వాడీలు ఇతర వర్కర్ల సమస్యల కోసం చర్చ జరగట్లేదు. తక్షణం ఆ చర్చలు జరపాలని చెప్పి, వీళ్ళ జీతాలు పెంచాలని, ఇతర జీవో కాపీ ఏదైతే అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, సిఐటి కాకినాడ రూరల్ మండల కార్యదర్శి.